మాట్లాడతానే మళ్ళీ ఏం మాట్లాడాలంటే హాయ్ ఫ్రెండ్స్, కష్టపడి పైకి వచ్చాడు కానీ కొన్ని పరిస్థితుల వల్ల మళ్ళీ ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయాడు. సుబ్బు భారతి అఫీషియల్ చాలా బాగున్నాయండి. అలా ఉండాలన్నా కూడా చాలా కష్టం, కానీ హ్యాట్సాప్ నువ్వు ఒక 10 మందికి అవ్వాలంటే నీ గురించి చెప్పాలరా మాట్లాడాలని ఇప్పుడు దొరికింది నాకు చేసిన వీడియో. హాయ్ హలో, వెల్కమ్ టు సుబ్బు భారతి అఫీషియల్ అండి. ఈరోజు వీడియో వచ్చి ఈరోజు మార్నింగ్ అయితే ఇంకో కొత్త ఛానల్ వాళ్ళు వచ్చారన్నమాట, ఇంటర్వ్యూ తీసుకున్నారు. అది నేను మ్యూజిక్ పెట్టేస్తున్నాను అనమాట, అంటే పెడితే బాగోదని మొత్తం వాయిస్ కట్ అని. అలాగే ఇంకో ఫ్రెండ్స్ కూడా వచ్చారు, వాళ్ళు కూడా మాట్లాడారు నా గురించి. ఆ వీడియో చాలా బాగున్నాయి, అది కూడా నేను వీడియో తీసి పెట్టుకున్నాను. అలాగే మా అక్కలు తెలుసు కదండి, పెద్దక్క చిన్నక్క. అలాగే మా కృపమ్మనక్క వదిన అవుతుంది నాకు, కానీ చిన్నప్పటి నుంచి మాకు అలవాటు అక్క అక్క అనడం. చాలా సపోర్ట్ చేస్తాను మాకు, చాలా అంటే చాలా బాగా మేము బాగుంటే ఆనందపడే వాళ్ళు మా కృపమ్మనక్క కూడా ఉన్నదనమాట. అదే మరి నా గురించి మాట్లాడతాను అంటుంది అని చెప్పాలి నీ గురించి అని. మరి ఏం మాట్లాడుతుందో మరి మా అక్క మాట్లాడేద్దాం. మాట్లాడతానే మళ్ళీ ఏం మాట్లాడాలంటే హాయ్ ఫ్రెండ్స్, సుబ్బు భారతి అఫీషియల్ అండి ఛానల్. మీరు అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా చెయ్యాలని మేము కోరుకుంటున్నామండి. కాకపోతే ఈరోజు ఇలా ఈ పరిస్థితుల్లో ఉన్నాడంటే ఒకప్పుడు చాలా స్థితిలో ఉన్నవాడండి. మరి అందరికి హెల్ప్ చేశాడు, చాలా మందికి సాయం చేశాడండి. సాయం చేసి మరి ఈరోజు ఇలాగ అయ్యాడంటే కొన్ని పరిస్థితుల వల్ల అలాగ అయ్యాడండి. అయితే మీరు అందరూ హెల్ప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏం చెప్పాలో నాకు తెలీదు. మరి సుబ్బు విషయంలో అయితే మా అత్తయ్య కొడుకు, మా నాన్న చెల్లి కొడుకు అండి, మా చెల్లి బాబాయ్ కూతురు. మీరు చాలా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు వరకు తీసిన వీడియోలు అందరికీ చాలా సపోర్ట్ చేశారు మీరు. వీడైతే చాలా కష్టపడి పైకి వచ్చాడు కానీ కొన్ని పరిస్థితుల వల్ల మళ్ళీ ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయాడు. మీరందరూ హెల్ప్ చేస్తే, సహాయం చేస్తే ఇంకా బాగుంటాడని మేము అందరూ కోరుకుంటున్నామండి. మీరందరూ సహాయం చేయండి. ఏం మాట్లాడాలి నాకు తెలియదు. ఓకే, బాగా మాట్లాడావు. చాలా అంటే బాగా మీ అమ్మ బాగుంటే బాగా ఆనందపడుతుంది. మా మేనమామ కూతురు అనమాట, మా అమ్మ అన్నగారు కూతురు సొంతం. అలాగనమాట. మా రిలేషన్ ఎలా ఉంటది, చాలా చాలా బాగా చూసుకుంటారు మమ్మల్ని అయితే. చాలా బాగా మేము బాగుంటే ఆనందపడుతుంది అనమాట. మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ రోజు పొద్దుట ఇంటర్వ్యూ కానీ, అలాగే మా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా మాట్లాడారు. అది కానీ అయ్యలు కానీ ఎప్పటి నుంచి అంటుంది నీ గురించి చెప్పాలరా మాట్లాడాలని ఇప్పుడు దొరికింది నాకు చేసిన వీడియో. మరి మా వీడియోస్ ఇంకా నచ్చితే ఇంకా ఏమైనా చేయాలంటే కామెంట్లు చేయండి, ఇంకా ఎలా చేయాలి ఏంటి అనేది ఇంకా సరి చేసుకుంటాం. ఇంకా సరిగ్గా చేయకపోతే కనుక ఈ కంటెంట్ ఎలా ఉంటే బాగుంటుందని. అలాగే మరి మీడియా వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఫోన్లో వస్తేనే నాకు మీ ఇంటర్వ్యూ కావాలని. అసలు అంత స్పీడ్గా ఎంతమంది చేస్తారు అనుకోలేదు. మీ సపోర్ట్ వల్లే మొత్తం అంతానే. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. నిజమైన కంటెంట్తో నిజంగా తీస్తే ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారని ఇప్పుడు నాకు అర్థమైంది. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి, ప్రతి ఒక్కరు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. 1-2 బ్యాడ్ కామెంట్స్ వచ్చినా పట్టించుకోవట్లేదు నేను, అది ఎందుకు వస్తున్నాయో కూడా తెలియదు నాకు. అసలు చాలా చాలా సంతోషంగా ఉంది మాకైతే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మా సుబ్బు భారతి అఫీషియల్. అండి అయితే మమ్మల్ని కలడానికి కూడా మా ఫ్రెండ్స్ వచ్చి తెలిసిన వాళ్ళే మాకు. మా ఛానల్ యూట్యూబ్ ఛానల్ చూసి బాగున్నాయి వీడియోస్, చాలా చాలా బాగున్నాయి, మీకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎప్పుడు అనుకోలేదు మేము, ఏదో పైకి ఎప్పుడు నవ్వుతున్నారు అన్నట్టుగా మాట్లాడడం జరిగిందండి. ఒకసారి మా గురించి మాట్లాడతారంట మా నాని, మా ఫ్రెండ్ అండి, తెలుసు బాగానే. ఒకసారి మా నాని కూడా ఏం మాట్లాడతాడో మా గురించి మరి ఒకసారి. హాయ్ అండి అందరికీ, హాయ్ అండి. సుబ్బు భారతి అఫీషియల్ చాలా బాగున్నాయండి వీడియోలు. మా ఫ్రెండ్ అండి, ఎప్పటి నుంచో తెలిసిన ఫ్రెండ్. ఇప్పుడు చాలా ఇబ్బంది పడ్డాడు, కానీ ఇన్ని ఇబ్బందులు ఉన్నాయని మాకు కూడా తెలియలేదు. అంత ఇబ్బంది పడ్డాడు, కానీ ఊళ్ళోంచి అన్ని కష్టాలు పడి ఇక్కడికి వచ్చి వాచ్మెన్ చేయడం చాలా చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాడు పాపం. కానీ అంతా తగ్గించుకుని ఇంత అలా ఉండి వాచ్మెన్ చేయడం చాలా గ్రేట్. కానీ ఈ సుబ్బు నిజంగా నువ్వు చాలా గ్రేట్. ఈ వాచ్మెన్ కింద చేయడం అన్నది అప్పట్లో నువ్వు 10 మందికి చేసుకుని ఇంత చేయాలంటే చేయలేదు, చాలా కష్టం కదా. అలా ఉండాలన్నా కూడా చాలా కష్టం, కానీ హ్యాట్సాప్ నువ్వు ఒక 10 మందికి అవ్వాలని, 10 మందికి నీకు చెప్పుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలు అయితే చాలా చాలా
చాలా బాగున్నాయి. నాకు పర్సనల్గా కలవాలనిపించి అందుకే ఇంత దూరం వచ్చాం. మేము ఇక్కడే దగ్గరలోనే ఉంటాం, కానీ ఎప్పటి నుంచో కలవాలి అని ఇంత దూరం నుంచి వచ్చాం. వీడియోలు అయితే చాలా చాలా బాగున్నాయి. వీడియోలు అయితే మీ కంటెంట్ అయితే సూపర్గా ఉంది. ఏ నెగిటివ్గా ఏమీ రావట్లేదు. మంచిగా చేయండి. మీరు ఇద్దరు ఆల్ ద బెస్ట్. మంచిగా చేసి మంచిగా డబ్బు సంపాదించి నీ అప్పులు తీరిపోయేలాగా నువ్వు ఖచ్చితంగా తీరిపోతాయి. ఎందుకంటే అందరూ చాలా మంది ఆదరిస్తున్నారు, సుబ్బుని ఆదరిస్తున్నారు కాబట్టి త్వరలోనే నీ అప్పులన్నీ తీరిపోతాయి. నువ్వేమి డౌట్ ఏం పెట్టుకోకు. ఎంతమంది ఉన్నా కానీ డోంట్ కేర్. అలాగే నా నా మా ఫ్రెండే అండి, బాగా తెలుసు. మమ్మల్ని దగ్గర నుంచి చూసి కానీ చెప్పడం ఏంటంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలియదురా, మామూలుగా నవ్వుతూ ఉంటాం అన్నట్టుగా అన్నది. ఏం చేస్తాం మరి, పైకాలు కవర్ చేసుకుంటూ వచ్చాం, కానీ ఇప్పుడు ప్రజెంట్ పెట్టవలసి వచ్చింది పబ్లిక్ గాని. అలాగే మా వాడు క్యాబ్ అండి, మా నోడిదే. చాలా బాగా మెయింటైన్ చాలా బాగా చేస్తాడు. చాలా మంచివాడు కూడా. ఎప్పుడైనా మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందేమో, ఒకవేళ ఆంధ్ర ఘాటి వెళ్ళడం కానీ లేకపోతే తెలంగాణ రావడం కానీ. అంటే మా గురించి చెప్పారు కాబట్టి చిన్న ప్రమోషన్ ఫ్రీగా చేస్తున్నాను మా ఫ్రెండ్కి. ఎవరికైనా కావాలితే నేను నెంబరు డిస్క్రిప్షన్లో పెడతాను. నాని పేరు. కారు కూడా చాలా బాగుంటుంది, మెయింటైన్ చాలా బాగా చేస్తాడు. ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అండి. సంక్రాంతి కూడా వస్తుంది, ఎవరైనా అలా ఊర్లకి తీసుకెళ్ళాలన్నా లేదా అక్కడి నుంచి తీసుకురావాలన్నా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నేను. ఒకసారి నా నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్ పెడతాను. అలాగే పేరు నాని, చాలా మంచోడు. ప్లీజ్ సపోర్ట్ చేయండి మీకేమైనా అవసరం అయితే కనుక. చాలా థ్యాంక్స్ నాని. దివ్య మాట్లాడతాం మా గురించి. కారు చేస్తున్నా. సరేండి మరి. చాలా థ్యాంక్స్ మరి ఒకసారి దివ్య, నాని. చాలా థ్యాంక్స్ అని వచ్చినందుకు, మమ్మల్ని కలిసినందుకు. ఇంకా మంచి వీడియో చేస్తాం. మీ సపోర్ట్ కంపల్సరీ ఖచ్చితంగా ఉంటే కనుక. చాలా సపోర్ట్ చేస్తున్నారు మమ్మల్ని అయితే. చాలా థ్యాంక్స్ అండి నిజంగా.